హాయ్ అండి, నేను ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను. మా అమ్మాయిది పుట్టినరోజు. పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిక్సీ బట్టి చికెన్లో కలుపుతున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా అండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మిశ్రమాన్ని కలుపుతాను. కలిపి పెరుగు పోసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ పెరుగు. అలా కలిపి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెడతాను. టైం ఉంటే ఒక అరగంట అయినా పెట్టుకోవచ్చండి పక్కన. నాకు ఇక్కడ టైం లేక 15 నిమిషాలు అయితే ఉంచుతాను. మూత పెట్టాను, పక్కన పెడుతున్నానండి. సూప్ రైస్ వండుతాను. నేను బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. బిర్యానీ దినుసులండి, 2 మిరియాలు అయితే 10 వేసాను. 2 బిర్యానీ ఆకులు, టేబుల్ స్పూన్ నెయ్యి, గరిటతో అలా కలిపి ఈ రైస్ని కూడా 10 నిమిషాలు పక్కన పెడతానండి. బాగా నానితే అన్నం తొందరగా చక్కగా ఉడుకుతుంది. చూడండి, పక్కన పెడతాను. స్టవ్ వెలిగించానండి. రైస్కి 1/2 టీ స్పూను సాల్ట్ అయితే వేసాను. ఈలో కూర రెడీ చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్, అర టీ స్పూన్ నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేగాక నేను గిన్నెలోకి అయితే పక్కకు తీసి పెట్టుకుంటా. అదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ పోసుకుంటున్నాను. మళ్ళీ బిర్యానీ దినుసులు వేసుకుంటున్నానండి. తక్కువగా ఇందాక వేసాను కదా. 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిరపకాయలు. ఘాటు తినేవాళ్ళు అయితే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. చికెన్ అందులో వేసి వేపుకుంటాను. కలర్ భలే కనిపిస్తుంది కదండి. చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలింది. 10 నిమిషాలు అలా మగ్గనిస్తాను. మీడియంలో, మంటను మీడియంలో పెట్టుకున్నానండి. బిర్యానీ మసాలా, మిరియాల పొడి,
కొంచెం కూర తీసుకున్నానండి, ఉల్లిపాయ ముక్కలు మధ్యలో వేసుకుంటున్నాను కూర పైన. వేసుకున్నాక అన్నం అయితే పైన అలా వేస్తానండి. మళ్ళీ మధ్యలో కూర వేసుకుంటాను లైట్గా. మళ్ళీ అన్నం వేసుకుంటున్నా. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల మధ్యలో మళ్ళీ అలా వేసుకున్నానండి. నాకు ఇందాక మిక్సీ పట్టుకున్నాక కొంచెం పుదీనా ఉంటే వేసుకుంటున్నాను. ఎక్కువగా ఉంటే వేసుకోవచ్చండి, నాకు ఇక్కడ లేదు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి. మళ్ళీ పైన అన్నం మళ్ళీ వేసుకుని గ్యాస్ ఆఫ్ చేయడమే. నేను చేసిన బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే అసలు కొడతవచ్చా? కేక్ నిండా పడద్దు, పడిపోయిందిగా. ముద్దు కొట్టదు. హ్యాపీ బర్త్డే టు యు. పద్దెల్లి అసలు ఏం చేయాలా? కాదే వెరీ గుడ్. సెలబ్రేషన్ అందుకే నేను పిచ్చి అమ్మా గంటలో కొట్టాను. చెవిలో కొట్టు. హాయ్ అండి, ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అండి. మా అమ్మాయి ఫ్రెండ్, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అండి. మా అబ్బాయి అండి వేణు, మా ఆయన గారండి. ఈరోజు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అండి. మా వీడియోని చూసి మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చికెన్ బిర్యానీ అండి. మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇలా సంతోషంగా చేసుకుంటున్నామండి. అందుకండి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ
తినేద్దామా అనిపిస్తుంది, నూరంతా నీరు గారిపోతుంది. అన్ని వేణు దగ్గర ఉన్నాయి. నా ఫోన్లో తీయలేదు, ఫోన్లో తీసాను. యువరాజ్ దగ్గర తీసుకున్నాను. యువరాజ్ చేసాక వచ్చాను. యువరాజ్ దగ్గర కూడా ఉంటాయి ఫోటోలు, నాకు పంపించి. యువరాజ్ దగ్గర కూడా ఉంటాయి, పంపించిన తమ్ముడికి. నాకు ఇంకో ప్లేట్ ఉంది. అమ్మా సూపర్ ఉంది. వావ్.